నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక హెల్దీ రుచికరమైన లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. అండ్ ఈ లడ్డు మనము పూర్తిగా హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఏమాత్రం కూడా బెల్లం లేదా చక్కెర యాడ్ చేసుకోకుండా సూపర్ హెల్దీగా ఇది ఉండబోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి షుగర్తో బాధపడే వాళ్ళు, చక్కెర తినాలంటే భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏ రిగ్రెట్స్ లేకుండా ఈ లడ్డు ఇష్టంగా తినేసేయచ్చు. చాలా అంటే చాలా హెల్దీ అనమాట. ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనం ఈ హెల్దీ లడ్డు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతోని ఒక 1 కప్ అంతా పల్లీలు నేను ఇక్కడ వేసాను. ఇలా మెజరింగ్కి ఒక కప్పు పెట్టేసుకొని ఇదే కప్పుతోని అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాం. సో నేను ఇక్కడ ఒక 1 కప్ అంత పల్లీలు ఇందులోకి వేసుకొని మంచిగా దూరగా వేపుకుంటున్నాను. పల్లీలలో మనకు ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందండి. మనం ఏదైతే బాదం, కాజులో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో అవే పల్లీలలో కూడా ఉంటాయి. సో ఇది మనం మోతాదులో తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది ఇలా మంచిగా మనము కొంచెం కలర్ మారేంత వరకు మంచిగా వేపుకొని స్టవ్ ఆపేసుకొని ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారాక ఇలా మంచిగా ఈ పై పొట్టేదైతే ఉంటుందో పల్లీలది ఇదంతా కూడా తీసేసుకొని మనం వీటిని రెడీ చేసుకోవాలి. చూసారా, నేను ఇలా ఇదంతా కూడా పొట్టు తీసేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇలా వీటిని మనం రెడీ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకొని తీసుకుందాం. కొంచెం బరకగా ఉన్నా కూడా సరే అండి, మనకు లడ్డు టెక్స్చర్ అనేది బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ ఇలా పౌడర్ లాగా చేసుకొని దీన్ని ఒక ఇలా గిన్నెలోకి వేసేసుకుంటున్నాను సపరేట్గా. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ మళ్ళీ స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడ ఒక కప్ అంతా నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులలో పుష్కలంగా కాల్షియం ఉంటుందండి. ఇది మెయిన్గా బొక్కలకు అంటే బోన్స్కి చాలా అంటే చాలా మంచిది. ఇది మనం రోజు తినడం వల్ల మనకు బోన్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా నువ్వుల్ని కూడా మంచిగా ఇలా దూరగా వేపుకోవాలి. ఏ మాత్రం కూడా మాడనివ్వకుండా ఇలా మంచిగా కలుపుతూ వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఏదైనా మాడితే కనుక మనకు లడ్డులోకి చేదు వస్తుంది. అలా కాకుండా ఇలా మంచిగా దూరగా వేపుకొని వీటిని కూడా మంచిగా చల్లార్చుకున్నాక ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకొని తీసుకుందాం. నేనైతే ఇక్కడ మంచిగా జార్లోకి వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసి చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఇలా కొంచెం బరకగా మనం గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మనకు లడ్డు టెక్స్చర్ సూపర్గా వస్తుంది. దీన్ని కూడా ఇదే గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక 2 కప్స్ అంతా నేను ఇక్కడ కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి. మీరు ఈ కొబ్బరిని మంచిగా గ్రేట్ కూడా చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఈ కొబ్బరిని ముక్కల్లాగా కట్ చేసేసుకొని మిక్సీలో ఇలా మంచిగా పౌడర్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకున్నాను. దీన్ని కూడా మనము మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకొని తీసుకోవాలి. సో ఇలా కొబ్బరిని కూడా మంచిగా ఏమాత్రం కూడా మాడనివ్వకుండా చక్కగా ఇలా వేపుకొని దీన్ని కూడా మనము అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మంచిగా కొబ్బరి అయితే వేగిపోయింది. దీన్ని కూడా సేమ్ గిన్నెలోకి నేను తీసేసుకుంటాను. చూసారా, ఇలా మనం ఇదే గిన్నెలోకి ఇలా పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఒకసారి మంచిగా ఇలా అన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం నేను ఇక్కడ ఇలాచీ పొడి వేస్తున్నాను. ఇలాచీ పొడి వేయడం వల్ల మంచి అరోమాటిక్గా ఉంటుంది మనకు లడ్డు. అండ్ ఇందులోకి కొంచెం నేను ఇక్కడ చిటికెడు మిరియాల పొడి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ బాగుంటుంది. మిరియాల పొడి కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2 కప్పుల మీద ఒక 1/2 కప్పు అంతా నేను ఇక్కడ ఖర్జూర్లను తీసుకున్నాను. ఇది అంతా ఇంత అని కాకుండా మీ రుచికి తగ్గట్టు ఖర్జూర్లను తీసుకుంటే బాగుంటుంది. ఇలా ఖర్జూర్లను ఒక బౌల్లోకి వేసుకొని నేను ఇక్కడ ఒక కప్ అంతా వేడి నీళ్ళు తీసుకుంటున్నాను. ఇలా వేడి నీళ్ళు ఖర్జూర్లలో వేసుకొని ఒక 10 నిమిషాల సేపు వీటిని మంచిగా ఇలా నానబెట్టుకొని తీసుకుందాం. నేను ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు
ఇలా 10 నిమిషాలకి మంచిగా ఖర్జూర్లు నానుతాయి చూసారా. ఈ విధంగా మంచిగా నానినప్పుడు మనము మిక్సీ జార్లోకి ఈ వాటర్తో సహా ఖర్జూర్లను మంచిగా వేసేసుకుందాం. ఖర్జూర్లోని గింజలు ఏదైతే ఉంటుందో అది ముందే మనం తీసేసుకోవాలండి. ఖర్జూర్లు మాత్రమే ఇలా తీసుకొని వీటిని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మంచిగా పేస్ట్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. చూసారా, ఈ విధంగా ఖర్జూర్ పేస్ట్ని మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీదకి తీసుకెళ్ళిపోదామండి. చూసారా, నేను ఇక్కడ సేమ్ ప్యాన్లో ఇలా కొంచెం ఒక 1 స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఖర్జూర్ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా మనం కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఈ ఖర్జూర అడుగు అంటేస్తుంది. అలా కాకుండా మనం లో ఫ్లేమ్లో మంటను పెట్టేసుకొని ఇది మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి. సో ఈ లడ్డూలలో చక్కెర లేదా బెల్లం కూడా లేకుండా ఓన్లీ ఖర్జూర్ వాడి మనం మంచి స్వీట్ లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మందికి ఈ రోజులలో చక్కెర తినాలంటే భయం కదా. సో అలా కాకుండా ఇలా ఖర్జూర్తోని హెల్దీ లడ్డూస్ ప్రిపేర్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రోజుకొక లడ్డు తినేసి చాలా అంటే చాలా హెల్దీగా ఉండొచ్చండి. అలాగే ఎంజాయ్ కూడా చేయొచ్చు. సో ఇలా మనం ఖర్జూర్ని లో ఫ్లేమ్లో ఇలా మంచిగా వేంపుకొని దీన్ని మనం ప్రిపేర్ పెట్టుకున్న ఈ పొడులు ఉన్నాయి కదా అందులో వేసేసుకోవాలి. ఇలా మంచిగా మనము ఖర్జూర్ వేంపుకుంటూ ఉంటే మనకు కలర్ మారుతుంది. ఇలా డార్క్ కలర్గా అయ్యాక మనం దీన్ని సపరేట్గా ఇలా పొడిలలో కలుపుకోవాలి. ఇలా వీటిని మంచిగా ఇలా గరిటెతోని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ పౌడర్స్లో ఇలా గరిటెతోని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని మనం సపరేట్గా తీసేసుకొని చెయ్యితోని ఈ ఖర్జూర్ పేస్ట్ అంతా కూడా ఈ పొడిలలో మిక్స్ అయ్యేటట్టు కలిసేటట్టు మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా, ఈ విధంగా అయితే నేను ఈ డో అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం చేతికి కొంచెం ఇలా ఆయిల్ని అద్దుకుంటూ మనం లడ్డూస్ని ప్రిపేర్ చేసేసుకోవడమే. సూపర్ ఈజీగా మనకి ఇది బైండ్ కూడా అయిపోతుంది. చూసారా, ఎందుకంటే ఈ పల్లీలలో, నువ్వులలో, కొబ్బరిలో అన్నిట్లలో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఇలా లడ్డూస్ చేసుకోవడంలో ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు. ఈజీగా మనకు లడ్డూస్ ఫామ్ అయిపోతాయి. చూసారా, చాలా ఈజీగా నేను ఇక్కడ లడ్డూస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ విడిచి కూడా చూపిస్తున్నాను చూడండి. లోపల టెక్స్చర్ అయితే సూపర్గా వచ్చింది. తింటూ ఉంటే కూడా ఆ క్రీమీ టెక్స్చర్ అనేది చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఖర్జూర్ లడ్డులను ప్రిపేర్ చేసి పెట్టేసుకొని దీన్ని మంచిగా తింటూ హెల్తీగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.